ఈ ఎగ్జిబిషన్ ఓన్లీ హైపా లేకుంటే వర్తా అనేది ఈ వీడియోలో చెప్తాను. ముందు వీడియో చూడని వాళ్ళు వెళ్ళి చూసేసి వచ్చేయండి. అందులో ప్రైజెస్ ఎలా ఉంది, షాప్స్ ఎలా ఉన్నాయి, ఇంకా థీమ్స్ ఎలా ఉన్నాయనేది చేశాను. ఇదైతే సెకండ్ పార్ట్. ఇందులో అయితే పెద్దవాళ్ళకి కొలంబస్, జెయింట్ వీల్, బ్రేక్ డ్యాన్స్ ఇలాంటివి పెట్టారు. ఆ జెయింట్ వీల్ కూడా చాలా చిన్నది, కానీ పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అస్సలు వర్త్ కాదు. ఇంకా చిన్నపిల్లలకి చూస్తే వాటర్లో బోట్స్, ట్రైన్స్, ఇలా ఎయిర్ బెలూను ఇలా ఉన్నాయి. అవి కూడా మెయింటెనెన్స్ అంతా బాగాలేదు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే వరస్ట్గా ఉంది. ఆ పొటాటో స్ప్రింగ్స్ కానీ, ఎగ్ కుల్ఫీ కానీ, ఇంకా పానీపూరి కానీ, మసాలా పూరి కానీ అన్నీ వరస్ట్గా ఉన్నాయి. ఇంత వరస్ట్ ఫుడ్ నేను ఎప్పుడూ తినలేదు. అన్నీ పాడేసాము. అందులో ఒక ఐస్ క్రీమ్ ఒకటి బాగుంది, అది తినచ్చు. ఇంకా తినేసి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసాక ఈరోజు ఏదన్నా ఒకటి మంచి జరిగిందంటే అది ఈ డాబానే. ఫుడ్ అయితే చాలా బాగుంది. వేరే లెవెల్ టేస్ట్ కానీ, యాంబియన్స్ కానీ చాలా బాగున్నాయి. మేమైతే పంజాబీ చికెన్, మొగలై చికెన్, రోటీ, తందూరి ఇవి చెప్పుకున్నాము. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీకు ఈ హోటల్ గురించి కావాలంటే సెపరేట్గా ఒక వీడియో పెడతాను. ఫుడ్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాము. మీకు కాలస్లో నచ్చిన విషయం ఏంటో కామెంట్ చేయండి.